నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. జగన్ గారు జాగ్రత్త, బీ కేర్ఫుల్, లోకేష్తో డేంజరే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలే జగన్ గారు బీ కేర్ఫుల్, లోకేష్తో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, లైట్ తీసుకున్నారంటే డేంజరే అని చెప్పేసి చెప్తున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. ఎందుకని అంటే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే నడుస్తుంది. లోకేష్ తోటి జాగ్రత్తగా ఉండాలి, లైట్ తీసుకున్నామంటే అంతే సంగతులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తోటి ఆ పార్టీలోని సీనియర్ నేతలే చెప్తున్నారట. ఇది ఇప్పుడు ఇంటర్నల్ టాక్. అసలు ఎందుకు అలా చెప్తున్నారు, ఏం నడుస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు అనేది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక్కొక్కడిది ఒక్కొక్క శైలి పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్నే తీసుకోండి, కూటమిలో ఉన్న నేతలు, వీళ్ళిద్దరిది కూడా వెండిక్ట పాలిటిక్స్కి దూరంగా ఉండాలి అనే మనస్తత్వం. కక్షపూరిత రాజకీయాలకి మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు చంద్రబాబు మొదటి నుంచి. ఆయన అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇది 4వ సారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం. ఇప్పటి వరకు కూడా మొదటిసారి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆ కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎదుటి పార్టీలో ఉన్న నేతలు ఎవరైతే అడ్డం తిరిగే వాళ్ళు ఉన్నారో, లేదా ఎవరైతే రాజకీయాలు డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్ పెట్టి వాళ్ళని టార్గెట్ చేసి మరి అరెస్ట్ చేయటం, ఇలాంటివి ఎప్పుడూ కూడా చంద్రబాబు చరిత్రలోనే లేవు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఈ మధ్య కూడా ఏమంటున్నారంటే, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటో లేకపోతే జగన్మోహన్ రెడ్డితోటో ప్రత్యేకంగా శత్రుత్వం ఏం లేదు, వాళ్ళు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే కలుపుకుపోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మంచి సలహాలు ఇవ్వండి, రాష్ట్రం కోసం ఖచ్చితంగా తీసుకుంటాం, మీ మాటని కూడా పాటిస్తాం, రాష్ట్రానికి అది హేతుబద్ధంగా ఉంటే, రాష్ట్ర అభివృద్ధికి హేతుబద్ధంగా ఉంటే పాటిస్తామని చెప్పేసి అన్నట్టుగానే ఆయన చెప్పుకొచ్చారు. కానీ లోకేష్ మాత్రం ఎక్కడ వైసీపీ లాంటి పార్టీని లైట్ తీసుకోవటం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినప్పుడు ఆ ఓటమికి కారణం లోకేషే అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. మరి అలాంటి వాళ్ళని వదిలేస్తే ఎలాగా? అలాంటి వాళ్ళని వదిలేస్తే రేపు రాజకీయ జీవితంలో లేదంటే రేపు రాష్ట్ర భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారా అనేది మనం ఊహించలేము అని చెప్పి లోకేష్ భావిస్తుంటారు. అందుకనే 2024 ఎన్నికలలో లోకేష్ గెలిచిన తర్వాత ఎవరైతే తన తల్లి క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డారో, ఎవరైతే తన తండ్రిని నానా బూతులు తిట్టిన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ సెక్షన్ల క్రింద లోపలేయొచ్చు అని చెప్పి వెతికి మరి, అంటే వాళ్ళు చేసిన అకృత్యాలేంటి, వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు ఏంటి అని చెప్పి వెతికి మరి లీగల్గా ప్రొసీడ్ అయ్యారు. ఎక్కడ కూడా మళ్ళీ దౌర్జన్యపు అరెస్టులు లేవు. ఎక్కడైనా సరే మనం ఈ అరెస్టులు కనుక చూస్తే, ఒక నందిగాం సురేష్ చూస్తే ఆయన ఎలాంటి కేసుల్లో అరెస్ట్ అయ్యారో మనం చూసాం, ఒక జోగి రమేష్ చూస్తే ఎలాంటి కేసుల్లో అరెస్ట్ అయ్యారో చూసాం. అన్నిటికీ కూడా రీజన్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ కేసుల నుంచి పూర్తిగా బయటపడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నాడు, ఆయన స్కిల్ స్కామ్ కేసులో 2023 ఆ టైంలో అరెస్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఒక్క కేసు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారుల చేత పెట్టించిన కేసులు అన్నీ కూడా మొత్తం కూడా క్వాష్ అయిపోయింది, అంటే మొత్తం కూడా కొట్టివేయబడ్డాయి, ఎక్కడ కూడా లేవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి అలా కాదు. కొడాలి నాని మీద కేసులు ఉన్నాయి, వల్లభనేని వంశీ మీద కేసులు ఉన్నాయి, జోగి రమేష్ మీద కేసులు ఉన్నాయి, రోజా మీద కేసులు ఉన్నాయి. ఎవరికి కూడా ఆ కేసులు పోలేదు, ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. కొంతమంది మీద ఆ ఎంక్వైరీ ఇంకా జరుగుతూనే ఉంది. కమిటీలు వేశారు, ఆ కమిటీలు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాయి. అవంతా కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. సో ఇక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరి చేత వేలెత్తు చూపించుకునే పరిస్థితిని తెచ్చుకోవటం లేదు లోకేష్. ఎందుకని అంటే ఆ విద్యాశాఖ అనేది చాలా టఫెస్ట్ జాబ్, కానీ ఆ టఫెస్ట్ జాబే నాకు కావాలని చెప్పేసి ఆ శాఖనే ఏరుకోరి మరీ తీసుకున్నారు లోకేష్. పైగా తాను మంత్రి అయిన తర్వాత ఎక్కడ విద్యార్థుల మీద రాజకీయపు ఛాయలు కూడా పడకుండా జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులకు ఇచ్చే ఆ స్కూల్ కిట్స్ కావచ్చు, లేకపోతే యూనిఫామ్ కావచ్చు, వాటికి ఎక్కడా కూడా ఆ విద్యార్థులకి అందించే సంక్షేమ పథకాలకు కూడా ఎక్కడా కూడా రాజకీయ క్రీనీడలు పడకుండా చూసుకుంటున్నాడు. అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పథకాలకి పెట్టే పేర్లని కూడా జాతీయ స్థాయి నాయకుల పేర్లతోటి ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా.
పైగా ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చే విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. లోకేష్ ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే ఒక పక్కన ఈ విద్యాశాఖని నిర్వర్తిస్తూనే ఈ పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ఒక డేటా సెంటర్ కావచ్చు, ఒక ఆర్సిలార్ మిత్తల్ కంపెనీ కావచ్చు, లేదంటే విశాఖపట్నానికి వస్తున్న ఐటీ కంపెనీలు కావచ్చు, దిగ్గజ సంస్థల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ క్యాంపస్లు ఏర్పాటు చేసేలాగా చేస్తున్నారు. అలాగే పక్క రాష్ట్రాలైన బెంగళూరు, తమిళనాడు, బెంగళూరు అంటే కర్ణాటక, తమిళనాడు, ఇంకా తెలంగాణ రాష్ట్ర అధికారంలో ఉన్న ప్రభుత్వాలని ఆ రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు ఆ కంపెనీలన్నింటినీ, మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని చెప్పేసి ఆ ప్రభుత్వాలని ఆ రాష్ట్ర ప్రజలు క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చారు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రంలోని మంత్రులు కొంతమంది లోకేష్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, మాటల దాడి చేసే ప్రయత్నం. సో ఎందుకని లోకేష్ ఏమో ఇక్కడ మా దగ్గర మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు వచ్చేస్తే చాలని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ స్థాయిలో లోకేష్ కంపెనీల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇదంతా ఒక ఎత్తు. మరి ఇవన్నీ చూసుకుంటూ రాజకీయాలు చూసుకుంటున్నాడా, వదిలేశాడా అంటే ఆ పొరపాటు లోకేష్ అస్సలు చేయటం లేదు. ఎక్కడికక్కడ తన పార్టీలోని కార్యకర్తలు కావచ్చు, లేకపోతే దిగువ శ్రేణి నాయకులు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళతోటి కావచ్చు, ఎప్పటికప్పుడు సమావేశం అవుతూనే ఉన్నారు. పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు వేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, అలాగే ఎంపీలతోటి కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. మొన్న ఈ మధ్య మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగితే ఆ సెషన్స్ జరిగిన నాళ్ళు ఒక్కొక్క జిల్లా నేతలతోటి ఒక్కొక్క రోజు సమావేశం పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ పిలిపించుకొని వాళ్ళతో చాలా సరదాగా గడపటం లోకేష్ని మనం చూసాం. ఇంతవరకు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ స్థాయిలో ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, ఎంపీలతోటి గడిపిన దాఖలాలు అయితే నాకు కనిపించలేదు. ఒకవేళ మీకు కనిపిస్తే కనుక దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఇలాంటి రాటు తేలిన నాయకుడు లోకేష్ని కనుక జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి వైసీపీది భవిష్యత్తులో? మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? మామూలుగా అయితే ఈ 2029 డౌట్ అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ అధికారంలోకి రావటం సాధ్యం కాదు, రెండో టర్మ్ కూడా వీళ్లే వస్తారు, ఈ కూటమి నాయకులే వస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇదే మొండి వైఖరితో ఉంటే అమరావతికి వ్యతిరేకంగానో లేదా లోకేష్ని తిట్టించటమో, లేదా పవన్ కళ్యాణ్ని తిట్టించటమో, చంద్రబాబు నాయుడిని తిట్టించటమో ఇలాంటివే చేస్తే మళ్ళీ అవకాశం ఉంటుందా? అసలు 2034కైనా ఉంటుందా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2029 దేవుడెరుగు, 34 కూడా కష్టమే అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో అందుకనే లోకేష్ని ఎక్కడా కూడా లైట్ తీసుకోవద్దు జగన్ గారు అని చెప్పేసి ఆ పార్టీలోని నేతలే జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేస్తున్నారట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా మరి లోకేష్ని లైట్ తీసుకోవచ్చు అని అంటారా? పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఇదో అధికారంలో ఉన్నాడు కాబట్టి లోకేష్ ఇలా చేసుకోగలుగుతున్నాడు అని అంటారా? లేదంటే లోకేష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే రాటు తేలేలాగా, షైన్ అప్ అయ్యేలాగా, షార్పెన్ అయ్యేలాగా చిత్రిక పట్టారనుకోవాలా? వాళ్లే లోకేష్ని రెచ్చగొట్టి ఈ స్థాయిలోకి తీసుకొచ్చారు, ఇక లోకేష్ని ఆపటం ఎవరి వల్ల కాదు అని అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.